అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. మహాభాగవతంలోని ద్వితీయ స్కంధంలో ఉన్నామండి. శ్రీహరి యొక్క అవతారాల గురించి, ఆయన యొక్క లీలల గురించి మనము చెప్పుకుంటున్నాము. ఈ అవతారాల గురించి ఎవరైతే వింటారో, నలుగురికి ఎవరైతే షేర్ చేస్తారో వారికి ఆ శ్రీహరి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందండి. అది సత్యం. కాబట్టి నలుగురికి పంచండి మీ శక్తానుసారం. తర్వాత యొక్క అవతారం ఏంటంటే స్వామిది నాభి మీరుదేవి అనే దంపతులకి వృషభ రూపంగా అవతరించి యోగ పురుషుడై పరమహంసలకు వాళ్ళు అనుసరించాల్సిన మార్గాలన్నీ కూడా సూచించటం జరిగిందండి. తర్వాత బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో యజ్ఞ పురుషుడుగా బంగారు రంగుతో మెరిసిపోతూ హయగ్రీవ స్వామిగా అవతరించాడు స్వామి. ఆయన నిశ్వాసం నుంచే అవతరించాయండి వేదాలు. అవి ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలు 4 బ్రహ్మదేవుడికి ఇవ్వటం జరిగిందనమాట. ఎవరైతేనండి పిల్లలకి హయగ్రీవ స్వామి యొక్క శ్లోకాన్ని గనక చక్కగా నేర్పించి చక్కగా చదివించారంటే ఆ పిల్లలకి చక్కగా చదువు వస్తుంది, మంచి ర్యాంకులతో పాస్ అవుతారండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకు నేర్పించాలండి. తర్వాత స్వామి మత్స్య అవతారం ధరించటం జరిగింది. ఎందుకంటే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఆ వేదాలను అపహరించుకొని వెళ్ళాడండి. అందరూ వెళ్ళి మళ్ళీ ఆ శ్రీమన్నారాయణని ప్రార్థన చేశారు. ఆపద్బాంధవుడు కదా, సరే అని చెప్పేసి మత్స్యావతారం ధరించి సోమకాసురుడు అపహరించినటువంటి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చి ఇప్పుడైనా భద్రంగా పెట్టుకొని చెప్పాడు స్వామి. తరువాత పాలసంద్రాన్ని దేవతలు దానవులు చిలుకుతున్నారండి. మందరగిరి పర్వతాన్నేమో కవ్వంగాను, వాసుకనే సర్పాన్నేమో తాడుగా చేసుకొని చిలుకుతుంటే ఆ పర్వతము ఆ పాలల్లో ఉండకుండా, పాల సముద్రంలో ఉండకుండా జారిపోతూ ఉందన్నమాట. కిందకి జారిపోతుంది, కింద ఆధారం లేదు కదండి. అప్పుడు అందరూ కూడా శ్రీమన్నారాయణని ప్రార్థించడంతో ఆయన కూర్మావతారుడై అవతారం దాల్చి తన వీపు మీద ఆ పర్వతాన్ని ఉంచి పాలసముద్రం చిలికేలాగా ఏర్పాటు చేశాడండి. అప్పుడు ఆ పాలచంద్రం చిలికినప్పుడు గరళం వచ్చిందండి. వాసుకి విషాన్ని చెంగుతాడు కదా, గరళం వచ్చినప్పుడు అందరూ పరమేశ్వరుని ప్రార్థన చేయడంతో ఆయన గరళాన్ని స్వీకరించటం జరిగింది. తర్వాత పాలసంద్రం నుంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, తర్వాత ధన్వంతరి, ఆయన వైద్యానికి అధిపతి ఆయనే కదండి ధన్వంతరి. తర్వాత మహాలక్ష్మీదేవి ఆవిర్భవించి మహాలక్ష్మీదేవి మహావిష్ణువుని వరించి వైకుంఠాన్ని మెట్టిందండి అమ్మవారు. అలాగా కూర్మ అవతారం దాల్చాల్సిన అవసరం వచ్చిందనమాట. తర్వాత హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు, ఆయన భార్య పేరు లీలావతి అండి. బ్రహ్మదేవుని గురించి గొప్పగా తపస్సు చేశాడుకి వెళ్ళాడనమాట. అప్పుడు ఆయన భార్య లీలావతి గర్భంతో ఉందండి. ఇంద్రుడు ఆమెను చెరబెట్టి తీసుకొని వెళ్తుండగా నారదుడు ఆమెను తీసుకొని వెళ్ళి పురుడు పోయించి ఆ పిల్లవాడికి పుట్టుక నుంచే నారాయణ మంత్రాన్ని, నారాయణ యొక్క లీలలు చెప్పటం మొదలుపెట్టాడండి. తర్వాత హిరణ్యకశిపుడు తపస్సు చాలించాడండి. తపస్సు ఎలా చాలించాడంటే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడనమాట. ఏం వరాలంటారా? ఏం వరాలంటే అవి దేవతలు కానీ, దానవులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానివ్వండి, ఏ ఆయుధంతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ తనకి చావు అనేది లేకుండా కావాలని చెప్పడం కోరుకున్నాడండి. విపరీతమైన కోరికే కదా. ఎలాంటి కోరికలు కోరుకుంటారో రాక్షసులు దాన్ని బట్టి భగవంతుడు అవతారం దాలుస్తూ ఉంటాడు కదండి. సరే, తర్వాత వచ్చేసరికి ఏముందండి, ఇంద్రుడితో చెరబట్టాడని చెప్పి తెలిసింది. తర్వాత యుద్ధం చేశాడు, స్వర్గంకి వెళ్ళాడు. ఆ ఇంద్రుని యుద్ధం తలపెట్టేశాడు, దేవతలందరినీ బాధ పెట్టేశాడు. తర్వాత ఋషులని, మునులని, ఆడవాళ్ళని, గోవుల్ని అందరినీ హింసించటం మొదలుపెట్టాడు. చూస్తున్నాడు పరమాత్ముడు, చూద్దాం వీడు పాపం పండిన తర్వాత నేను అవతారం దాలుస్తాలే అనుకుంటున్నాడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి మౌనంగా ఊరుకున్నాడు అనమాట. తర్వాత కొంతకాలం అయింది, పిల్లాడు పుట్టాడు కదా. ఆ పిల్లాడు చక్కగా శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవవుతున్నాడు. గురుకులంలో వేశారండి.
చండామార్కులు అంటారు వాళ్ళ గురువుల పేరు. చక్కగా పిల్లవాడిని చదువుకోరా అంటే నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పిస్తూ ఉన్నాడనమాట. ఈ పిల్లవాడు ఏంటి ఇలా నారాయణ మంత్రాన్ని చెప్పిస్తున్నాడు, నాయన నువ్వు చెప్పకు, మీ తండ్రి గారు ఒప్పుకోరు, మేమే ఆయన హిరణ్యకశిపాయ నమః అంటూ నువ్వెలా చెప్తావంటే ఆయన వింటే నా పిల్లవాడు వింటలేదు. తర్వాత కొంతకాలం జరిగింది, తల్లి కూడా చెప్పింది అనమాట, అనగరా నాయన, ఆయన మనకు శత్రువు, ఆయన మీ నాన్నగారు వింటే అసలు ఒప్పుకోరని చెప్తే కూడా వింటలేదనమాట. పిల్లాడు పుట్టుకతో వచ్చింది కదండి భక్తి, ఎలా పోతుంది చెప్పండి, మంచి అయినా చెడైనా పుట్టుకతోనే వస్తుంది కదా ఎవరికైనా. సరే కొంతకాలం అయింది, ఆ చండామార్కులు విడిపించారు. పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఒకసారి చెప్పమంటే ఏది అడిగినా చక్కగానే సమాధానం చెప్తున్నాడు, కానీ ప్రతి దాంట్లో కూడా నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఇదేంటి అసలు మీరు నారాయణ మంత్రాన్ని ఉచ్చరించమని చెప్పారయ్యో, నేను చెప్పింది ఏంటని చెప్పి గట్టిగా గదవాయించాడు ఆ గురువుని హిరణ్యకశిపుడు అనమాట. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన వినడే. కాదు మీరు ఏదో చేశారు, నా పిల్లవాడు ఇట్లా తయారు కాదంటే ఇంకోసారి మళ్ళీ నేర్పించి తీసుకొస్తాను వెళ్ళి. ఎన్నిసార్లు చెప్తే ఏముందండి, నారాయణ మంత్రాన్ని విడుస్తాడా పిల్లవాడు. కోపంతో ఏం చేశాడు హిరణ్యకశిపుడు, కొడుకైనని చూడకుండా ఆ పిల్లవాడికి పాముల చేత కరిపించాడు, కొండల మేంచి ఎత్తేయించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, సముద్రంలో పడవేశాడు. ఎన్ని చేస్తున్నా కానీ పిల్లవాడు నారాయణ మంత్రాన్ని విడవలేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఆ శ్రీహరి ఆ పిల్లవాడిని రక్షిస్తూనే ఉన్నాడు, కంటికి రెప్పలాగా కాపాడి తీసుకొచ్చి పెట్టాడు. అతనికి ఎంతో కోపం వచ్చేసింది హిరణ్యకశిపుడికి. ఇలా అంటున్నావు అసలు ఎక్కడున్నారా నీ హరి అని చెప్పి గట్టిగా అడిగేశాడనమాట. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడండి, ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుడెందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే ఏ అని అనంగానే అలాగా ఈ స్తంభంలో చూపించరా నీ హరిని అన్నాడు హిరణ్యకశిపుడు.